వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనము 28 ఎపిసోడ్లు విభాగాలు పూర్తి చేసుకొని 29వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఈ 29వ ఎపిసోడ్లో మనము 6వ సర్గ, షష్ఠ సర్గ భగవంతునికై వ్యాకులత, ఇందులో 148వ శ్లోకం నుంచి పూర్తి చేసుకుంటాము ఈ శ్లోకాలని. 148వ శ్లోకం. త్వత్సుస్మితానలశిఖాం మదనాంబు పృక్తా గృహ్ణాతి నైవ మమ మానసవృత్తివర్తిః ఏనాం విరాగమరుతా పరిశోష్య సమ్యక్ త్వత్స్నేహయోగవిధినాం అశ్రుణీకురుష్వాం. ఏనాం విరాగమరుతా పరిశోష్య సమ్యక్ త్వత్స్నేహయోగవిధినాం అశ్రుణీకురుష్వాం. దీని భావం ఏంటో చూద్దాం. కామ వాంఛా జలంలో నానిన నా మనస్సు అనే వత్తి నీ దరహాస వదన జ్యోతిని గ్రహించలేకపోతున్నది. వైరాగ్య భావన వాయువులతో దానిని ఆర్చి నీ భక్తి అనే నూనెలో నానబెట్టు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనస్సు అనేటువంటిది వత్తి. ఇది ఒక జ్యోతి నుంచి గ్రహించాలి వెలుగుని, ప్రకాశాన్ని. ఏమిటా జ్యోతి అంటే నీ దరహాస వదన జ్యోతిని, గురుదేవుల యొక్క అత్యంత అలౌకికమైన ఆనందంతో వెలిగిపోతున్న ఆ జ్యోతి నుంచి మనము గ్రహించాలి మనసు ద్వారా ఆ జ్యోతిని, ఆ ప్రకాశాన్ని. కానీ గ్రహించలేకపోతుందా మనస్సు? ఎందుకయ్యా అంటే మనసుకి కావాల్సింది, ఆ ఒత్తికి కావలసినటువంటి నూనె లేదక్కడ, నీళ్ళలో పడి నానిపోతుందంట. ఎంత విరుద్ధమైనటువంటి అవస్థ చూడండి. ఏమిటా నీళ్ళంటే కామ వాంఛా జలంలో నానిపోతుంది నా మనస్సు అనేటువంటి ఒత్తి. ఆ జ్యోతిని గ్రహించలేకపోతుంది స్వామి. వైరాగ్య భావన వాయువుతో దాన్ని ఆర్పి. కాబట్టి వైరాగ్యము దీనికి ఖచ్చితమైనటువంటి విరుగుడు. కాబట్టి ఆ వైరాగ్య భావన వాయువులతో ఆ మనస్సు అనేటువంటి ఒత్తి ఏదైతే ఉందో అందులో వచ్చేటువంటి దాన్ని మొత్తం ఆర్పేసి భక్తి అనే నూనెలో నానబెట్టు అని వేడుకుంటున్నాడు ఇక్కడ. భక్తి అనేటువంటి నూనెలో నానినప్పుడు మాత్రమే మనసులో ఆ జ్యోతి, ఆ దివ్యమైనటువంటి దరహాస వదనం అనేటువంటి దివ్య ప్రకాశాన్ని, తేజస్సుని, మహితాత్మమైనటువంటి దివ్య శక్తిని, దేవతాతత్వాన్ని అన్నింటినీ గ్రహించగలదు ఆ భక్తిలో నానినప్పుడు మాత్రమే అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు రచయిత, మహాభక్తుడు, కవి, ధన్యజీవుడు అయినటువంటి ఒట్టూరి బాలభట్టు. మనం కూడా ఈ కోరిక కోరుకోవాలి కదా. మనకు అందుకనే మనము ప్రతి ఏకాదశి రోజు చేసేటువంటి ప్రార్థనలో అద్భుతమైన కూర్పు పెట్టాడు బ్రహ్మానంద స్వామి. తులసీదాసు రామచరితమానస్లోంచి ఒక సంస్కృత శ్లోకం అండి. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఈ శ్లోకం అపూర్వమైనటువంటి శ్లోకము.
నాన్యస్పృహా రఘుపతే హృదయే స్మదీయే సత్యం వదామి చ భవ అఖిలాంతరాత్మా భక్తిం ప్రయచ్ఛ రఘుపుంగవా నిర్భరా మే కామాదిదోషరహితం కురు మానసం చ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఏమి అపూర్వమైన భావం అంటే, కురు మానసంచ, నా మనస్సుని చెయ్యి. ఎలాగ చేయాలి? ఇదే భావం అండి ఈ శ్లోకంలో కూడా. ఇప్పుడు ఈ మన శ్రీరామకృష్ణ కర్ణామృతంలో ఇప్పుడు 148వ శ్లోకంగా మనం ఏదైతే చెప్పుకున్నామో, నాన్యాస్పృహ రఘుపతే హృదయే స్మదీయ. స్వామి నిజం చెప్తున్నాను, నా మనసులో వేరే కోరిక లేదు. నిష్ప్రయోజనమైనటువంటి కామన వాసనలన్నింటినీ నాలోంచి తొలగించెయ్యి, నీ మీద అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. చూడండి, కామాది దోషరహితం. దోషమట ఈ కామనలు, ఈ వాంఛలు, ఈ ఆకర్షణలు, ఈ మోహాలు, ఈ బంధాలు, ఇవన్నీ కూడా వీటిల్ని తుంచేసేయి, తీసేసేయి అని వేడుకుంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వేడుకోలు, ప్రార్థన. అది ఉంటేనే ఇది వస్తుంది. ఈ వైరాగ్యం అన్న భావనతో అవన్నీ పోగొట్టేస్తే ఆ గాలితో అప్పుడు ఈ జ్యోతి మహా ప్రజ్వలంగా ఉజ్వలంగా వెలుగుతుంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత శ్లోకం 149వ శ్లోకంలోకి వెళ్తున్నాం. సర్వం విసృజ్య భువనం భవనం తనుం చ యస్వామ్యవస్యమతి దూరదిశం కదాచిత్ కాలే తదా పరమకారుణికస్త్వం ఆరాదాగచ్చ మామవితు మంతకదూతపాశాత్ కాలే తదా పరమకారుణిక స్వం ఆరాదాగచ్చ మామవితు మంతకదూతపాశాత్. శ్రీరామకృష్ణ, నేను ఏదో ఒకనాడు ఈ ఇంటిని, ప్రపంచాన్ని, నా శరీరాన్ని వదిలిపెట్టేసి ఏ దూరదిశకో వెళ్ళిపోవడం తథ్యం. ఆ సమయంలో పరమ కారుణ్య రూపుడివైన నీవు నా చెంతకు వచ్చి యమదూతల మృత్యు పాశాల నుంచి నన్ను రక్షించు. ఇది శ్రీరామకృష్ణుల చరిత్రలో, భక్తుల జీవితాల్లో అంతిమ ఘడియల్లో ఎంత అపూర్వంగా శ్రీరామకృష్ణులు శిష్యులతో పాటు వచ్చి ఆ జీవుడిని, ఆ భక్తుడిని తీసుకుని వెళ్ళిపోతాడో మనం చాలా చోట్ల చదువుతామండి. ప్రతాప్ చంద్ర హజ్రా జీవితము, అన్నిటికంటే దుర్గాచరణ్ నాగ్ మహాశయుడి జీవితము, బలరాం బాసు జీవితము, కాళీపద ఘోష్ జీవితము అంతిమ గడియల్లో తప్పకుండా మనము ఇవి గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రామకృష్ణ లోకం ఒకటి ఉన్నది, అక్కడికి మనమందరము వెళుతాము. గురుదేవులు వచ్చి మన చేయి పట్టుకొని తీసుకొని వెళతారు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం, అది సత్యమైనటువంటి దృఢమైన విశ్వాసం మనందరిలో పాదుకొనాలి. ఉంది, ఇంకా ఇంకా దృఢతరం అవ్వాలి. ఖచ్చితంగా గురుదేవులు వచ్చి తీసుకువెళ్తారు మనల్ని అందరినీ. అంతకంటే ఇంకేం కావాలండి? అది చివరగా మనము దృఢంగా కోరుకోవాల్సిన కోరిక. నాకు అది ఇంత బతుకు, ఇంత సాధన, ఇంత భక్తి, ఇవన్నీ ఒక ఎత్తు. చివరలో జీవితం ఆఖరి దశలో నన్ను తీసుకువెళ్ళాలి స్వామి, నువ్వే రావాలి అనేటువంటి ఒక వేడుకోలు. ఇది సాధారణంగా మహామహా అద్భుతమైనటువంటి వైరాగ్య జ్ఞాన సంపద కలిగిన భక్తులందరూ కూడా ఈ విధమైన కోరిక కోరుకోవడం చాలా సహజం. మనకి రామానుజాచార్యుల వారు రామానుజ శరణాగతి అని ఉంటుందండి. వింటే ఎంత మహాద్భుతంగా ఉంటుందో ఆ మొత్తము స్తుతి అంతా కూడా దివ్యాతి దివ్యం. మీరు యూట్యూబ్లో
రామానుజ శరణాగతి గద్యం అని కొట్టారంటే వస్తుంది. చెప్పలేము అసలు, అంత అపూర్వంగా ఉంటుంది. అంత చెప్పేసిన తర్వాత స్వామి నా చివరి క్షణాల్లో నేను చెప్పలేకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నువ్వు ఆ క్షణాల్లో నేను చెప్పినట్లుగానే భావించుకొని నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి. ఏమి కోరిక చూడండి. అట్లాగే లీలాసకుడు కృష్ణ కర్ణామృతంలో కూడా అంటాడు కదా, తదీయ పద పంకజ స్వామి, నేను కఫము వాతము పిత్తము ఇవన్నీ ఒక గొంతులో శ్లేష అనేది వస్తుంది, కఫం వస్తుంది, నేను చెప్పలేకపోతాను, నేను నిన్ను స్తుతించలేకపోతాను, స్మరించుకోలేకపోతాను స్వామి. కాబట్టి ఇప్పుడు నేను చేసిన దాన్నే నువ్వు స్వీకరించి తప్పకుండా నన్ను నీ దగ్గరికి చేర్చుకో అనేటువంటి ఒక ఆరాటము, ఆర్తి, భక్తిపూర్వకమైన నివేదన ప్రతి ఒక్క మహనీయమైన భక్తుడు కోరుకునేటువంటి కోరిక ఇది. మనము కోరుకుందాం. ఇక 150వ శ్లోకం. రామకృష్ణ మరుత్పతే జయ రామకృష్ణ దయానిధే రామకృష్ణ జగద్గురో జయ రామకృష్ణ హరే విభో రామకృష్ణ వితృష్ణతాం దిశ నిశ్చలాం విషయేషు మే రామకృష్ణ తవ అంఘ్రిరేణుషు దేహి భక్తిమహైతుకీ రామకృష్ణ వితృష్ణతాం దిశ నిశ్చలాం విషయేషు మే రామకృష్ణ తవ అంఘ్రిరేణుషు దేహి భక్తిమహైతుకీ. శ్రీరామకృష్ణ మరుత్పతే అంటే గురువాయూరులో వెలిసినటువంటి స్వామి. దయానిధి రామకృష్ణ నీకు జయము. జగద్గురు శ్రీరామకృష్ణ నీకు జయము. సర్వవ్యాపి రామకృష్ణ నీకు జయము. ప్రాపంచిక విషయాల పట్ల నిశ్చల వైరాగ్య బుద్ధిని, నీ పాదపద్మాల యందు అవ్యాజ భక్తిని ప్రసాదించు. ఎంత అపూర్వమైన కోరిక. గురువాయూరులో వెలిసినటువంటి కృష్ణ భగవానుడు. ఈ రచయిత మొట్టమొదట కృష్ణుడి మీద అచంచలమైన భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు. కేరళ రాష్ట్రీయుడు. ఈయన భాగ్యవశాత్తు, పూర్వపుణ్యవశాత్తు గురువాయూరులో ఉన్నటువంటి ఆ స్వామికి మన రామకృష్ణుల వారికి ఏమాత్రము తేడా కనిపించలేదట. ఆయనలో ఈయన కనిపించాడట, ఈయనలో ఆయన కనిపించాడట. అదే ఇక్కడ చెప్తున్నాడు రచయిత. కాబట్టి రామకృష్ణ మరుత్పతే అంటే గురువాయూరులో వెలిసినటువంటి కృష్ణ భగవానుడు. రామకృష్ణ నీకు జయము. జగద్గురు రామకృష్ణ నీకు జయము. జయము జయము అని చెప్తున్నారు చూడండి ఇక్కడ. జయము జయము భగవంతుడికి ఏంటండి మనము జయం చెప్పడము? చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. మంగళము, జయము, జయము జయము నీకు శ్రీరామ జయ రామ జయ జయ రామ. అలాగా జైత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః. సుందరకాండలో చదువుకుంటాం కదా, జయత్యతి బలో రామ. జయము జయము జయము. ఇక్కడ పెద్దలు మహాత్ములు చెప్తారు, భగవంతుడికి మనము జయం చెప్పాల్సిన పనే లేదు. ఆయన జయస్వరూపుడు. అన్నింటినీ జయించిన దివ్యమంగళ స్వరూపం ఆయనది. ఎందుకయ్యా జయము నీకు అంటే, నా మనసులో కూడా అన్ని భావనలు పోయి నీ భావన మాత్రమే జయింపబడాలి అన్నిటి మీద. ఇదే అండి మనం పట్టుకోవాల్సింది. మిగతా ఎన్నో ఆలోచనలు, భావనలు వస్తుంటాయి కదా, అవన్నీ మూసుకొని పోవాలి, తగ్గిపోవాలి, అణిగిపోవాలి. ఈ యొక్క జయము, భగవద్భావన యొక్క జయము అన్నింటినీ అధిగమించాలి. దానికి జయము అని పెద్దలు చెప్తారు. భగవంతుడికి మనం జయము కోరుకోవడం అన్నది మన మనసులో ఆయన జయస్థానంలో ఉండాలి. అన్నింటినీ అధిగమించి మిగతా విషయాలన్నింటినీ, మిగతా ఆకర్షణలని, మిగతా వాంఛలని, లౌకికమైనటువంటి ఇందాక చెప్పుకున్నటువంటి ఆ కామవాంఛా జలంలో నానిపోతున్న మన మనస్సుని అన్నింటినీ అధిగమించి స్వామి పట్ల మన భావన, ఆ దైవ భావన అధిగమించి జయం అనేటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకోవడమే భక్తుడి యొక్క ఆకాంక్షగా ఉంటున్నది. ఇక్కడితో మనము ఈ సర్గ పూర్తి చేసుకుంటాం. అలాగే నీ పాదపద్మాల యందు అవ్యాజ భక్తిని ప్రసాదించు. ఇక్కడ మనకి ఒక
అద్భుతం కనిపిస్తుంది. ఏమిటయ్యా అద్భుతం అంటే, సాధారణంగా గురువుల యొక్క పాదపద్మాలని ప్రార్థించడం, ధ్యానించడం. మనకి పాదుకా స్తోత్రం అని కూడా ఒక స్తోత్రాన్ని ఇచ్చారు శంకర భగవత్పాదుల వారు. గురుదేవులు ఏ గురువైనా సరే, ఏ గురువు ఆ గురువే గొప్ప. ఆ గురువుని అనుసరించేటువంటి శిష్యులకి. కాబట్టి అందరి గురువుల రూపంలో ఉన్నటువంటి గురుమండల స్వరూపిణి ఆ తల్లే కదా, ఆ తండ్రే కదా. ఆ విధంగా తీసుకున్న గురుపాదుకా స్తోత్రం, గురువు యొక్క పాదపద్మాలు, గురువు ధరించేటువంటి పాదుకలని ఎందుకయ్యా మనం ధ్యానించాలి? పాదుకలు అంటే ధరించి నిలబడేటువంటివి, మూల ఆధారమైనటువంటివి కదా. గురువు దేని మీద నిలబడుతున్నాడు? సత్యం మీద నిలబడుతున్నాడు. కాబట్టి ఆ సత్యానికి ప్రణామములు, ఆ సత్యానికి నమస్కారాలు. గురువు ఏ సత్యం మీదైతే నిలబడ్డాడో, నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడో, ఆ గురు శక్తికి మూలమైనటువంటి ఆ సత్యానికి మనము నమస్కారాలు సమర్పించుకోవడము అని మనకి సాధనా పంచకము అని ఒక పుస్తకం ఉంది. మన యొక్క రామకృష్ణ మఠం ప్రచురణలు రఘునాయకానంద స్వామీజీ దానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. చివరగా శంకరాచార్యులు రచించినటువంటి సాధనా పంచకం 5 శ్లోకాలు. 5 శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకంలో కొన్ని స్టెప్స్ లాగా ఉంటాయన్నమాట, మెట్లు లాగా. అద్భుతమైనటువంటి శ్లోకాలండి. అందులో ఈ భావము చర్చిస్తారు మన రఘునాయకానంద స్వామీజీ. చాలా గొప్పగా చెప్తారు అక్కడ. అలాగే శంకర భగవత్పాదుల గురు అష్టకం. ఇందులో అద్భుతంగా మీకు ప్రపంచంలోని సర్వ సంపదలు లభ్యమై ఉండొచ్చుగాక, అధికారము ఉండొచ్చుగాక, ఐశ్వర్యాలతో తొలతోగుచూ ఉండొచ్చుగాక, వేదాంగాలలో అపారమైనటువంటి ప్రతిభ ఉండొచ్చుగాక, ఎన్ని ఉన్నప్పటికీ కూడా గురువుల యొక్క పాదపద్మాల పట్ల భక్తి లేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే అనేటువంటి అర్థంతో ఈ అద్భుతమైన శ్లోకాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి. శరీరం స్వరూపం తథా వా కళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం ఇలా ఉంటుందండి. ఇక్కడ షడంగాదివేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మతో న చాన్యః మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం ఇలా వస్తుంది. ప్రతి శ్లోకానికి 2వ పాదము మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే, 3వ పాదము. 4వ పాదము తతః కిం అన్నది 4 సార్లు వస్తుంది, చివరి పాదం. అద్భుతంగా ఉంటాయి ఈ శ్లోకాలన్నీ కూడా. అంటే నువ్వు ఎన్ని ఉన్నప్పటికీ కూడా గురు పాదపద్మాల మీద భక్తి లేనప్పుడు, అచంచలమైనటువంటి ఆ పూజ్య భావము, భక్తి ప్రపత్తులు లేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే, ఇవన్నీ ఉన్నప్పటికీ అని చాలా గొప్ప దీంతో సాగుతాయి ఈ శ్లోకాలు. అలాగే మనము ఈ ధారావాహికలో 150 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇందులో 6 సర్గలకు కలిపి ఇవన్నీ కూడా మనము పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లోనే 7వ సర్గ 7వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఇంకా అపూర్వమైనటువంటిది. ఎందుకంటే ఈ సర్గకి ఈ ఒక శీర్షికే హెడ్డింగ్ అంటాం చూడండి, ఏం పెట్టాడంటే ముక్తి కంటే భక్తి మిన్నంట. అబ్బా ఎంత అద్భుతమో చూడండి. అసలు భక్తి లేకపోతే ఏముందండి, కరిగిపోవాలి. అసలు ఆ కరిగిపోయి అహంకారము వదిలివేసేటువంటి తన్మయమైనటువంటి పారవస్య స్థితి రావడమే అద్భుతం కదా. అటువంటి
భక్తిని గురించి ముక్తి కంటే ఎక్కువైనది అని చెప్తున్నారు ఇక్కడ. చూద్దాం. 151వ శ్లోకం. లీలావలోక కిరణై శిశిరీకృతాక్షః ప్రేమస్మితామృతకణైర్మధురీకృతాస్యః ప్రేష్ఠైః స్వపార్షదగణైః సహ రామకృష్ణః ప్రాణాత్యయే మమ పురః స్వయమావిరస్తు. ప్రేష్ఠైః స్వపార్షదగణైః సహ రామకృష్ణః ప్రాణాత్యయే మమ పురః స్వయమావిరస్తు. తప్త హృదయాలను చల్లబరిచే విధంగా లీలను ప్రదర్శించే కరుణామృత నేత్రాలతో, ప్రేమామృత మందహాస వదనంతో పార్షదులైన అంతరంగ భక్తులు సేవకులు వెంటరాగా శ్రీరామకృష్ణులు నా ప్రాణం నిష్క్రమించే సమయంలో నాకు దర్శనం ఇవ్వుగాక. అబ్బా, ఇంతకంటే అభిలాష ఏముంటుందండి జన్మకి, కోరిక. చూడండి, ప్రాణాలు నిష్క్రమించే సమయంలో నాకు దర్శనం ఇవ్వాలి. ఎలాగా? పార్షదులంటే అంటి పెట్టుకొని ఉంటారు చూడండి, శిష్యగణం, అంతరంగ భక్తులు, వాళ్ళందరూ ఉండాలి వెంట. కరుణామృతము కలిగినటువంటి నేత్రాలు వర్షిస్తూ ఉంటాయి ఆ కరుణని, అమృతమయమైనటువంటి ఆ కరుణని. అలాగే ప్రేమామృత మందహాస వదనంతో రావాలి స్వామి. ఈ శిష్యగణమంతా కూడా పరివేష్టించి ఉండాలి ఆయనని. అటువంటి సంపూర్ణమైనటువంటి రామకృష్ణుల దర్శనం నాకు కలగాలి అని కోరిక. ఈ శ్లోకంలో మనమందరం కూడా ఆ కోరికనే కోరుకుందాము, స్మరించుకుందాం. ఇక 152వ శ్లోకం. న శ్రీర్మమాస్తు న కళాస్తు న కీర్తిరస్తు స్రక్చందనాది విషయేషు న కశ్చిదస్తు శ్రీరామకృష్ణ చరణాంబుజయోస్తు మే అస్తు మోక్షేపి నాశరహితః పరమానురాగః. శ్రీరామకృష్ణ చరణాంబుజయోస్తు మే అస్తు మోక్షేపి నాశరహితః పరమానురాగః. నాకు సంపద, పాండిత్యం, కీర్తి, విషయ సుఖాల భోగం ఇవేవి వద్దు స్వామి రామకృష్ణదేవా. మోక్షస్థితిలో కూడా నశించని ప్రేమానురాగము శ్రీరామకృష్ణుల పాదపద్మాల పట్ల కలగాలి. అదే విధమైనటువంటి భావాన్నే ఇక్కడ 153వ శ్లోకంలో కూడా చెప్తున్నారు చూడండి. మా భూన్ మమేహ చ పరత్ర చ భోగతృష్ణ మా భుచ్చ సిద్ధిషు చ ముక్తిషు చాభిలాషః శ్రీ శారదారమణ పాద సరోజయోర్మే గంగా ప్రవాహ సదృశీ రతిరేవ భూయాత్. శ్రీ శారదారమణ పాద సరోజయోర్మే గంగా ప్రవాహ సదృశీ రతిరేవ భూయాత్. ఈ లోకంలోనూ పరలోకంలోనూ భోగముల పట్ల నాకు వాంఛ లేకుండుగాక, అష్టసిద్ధుల పట్ల కానీ ముక్తి పట్ల కానీ నాకు కోరిక లేకుండుగాక. నాకు కావలసిందల్లా శ్రీ శారదారమణుడైన శ్రీరామకృష్ణుని పద సరోజములపై గంగా ప్రవాహము వంటి నితాంత భక్తి, నిర్నిరోధమైన గాఢానురక్తి మాత్రమే నాకు కావాలి. ఇది ఇహాముత్ర భోగ వాంఛలని పరిత్తించడం అనేది మనకి శంకర భగవత్పాదుల, పతంజలి మహర్షుల వారి యొక్క బోధనల్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడున్నటువంటి సుఖాలు కాదు, స్వర్గలోక వాంఛలను సైతము తుచ్చంగా చూడడము ఒక ప్రధానమైనటువంటి విషయంగా ఆధ్యాత్మిక సాధనలో పరిగణించడం జరుగుతుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ లోకంలో పరలోకంలో ఉండే భోగాల పట్ల కూడా నాకు వాంఛ లేకుండుగాక. ఇది మనము త్రిపుర రహస్యం అనేటువంటి అపూర్వమైనటువంటి భక్తి గ్రంథము, మహావేదాంత సత్యాలని బోధించేటువంటి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక గ్రంథంగా భగవాన్ రమణ మహర్షులచే అత్యంత ఆదరపూర్వకంగా ప్రీతిగా చూడబడేటువంటి గ్రంథమైనటువంటిది. అందులో త్రిపుర రహస్యంలో కూడా
పరశురాముడు దత్తాత్రేయుడి వద్ద విద్యను అభ్యసించడము, ఆత్మవిద్యను, వేదాంత విద్యను అభ్యసించడము అన్నటువంటి విషయాన్ని చూసినప్పుడు పరశురాముడు మీకందరికీ తెలుసు, భూమండలం మీద క్షత్రియులందరినీ కూడా 21 సార్లు జయించి అపూర్వమైనటువంటి భూమండలాన్ని అంతా కూడా తన సొంతం చేసుకుంటాడు. కానీ దానినంతా కూడా అందరికీ ఆ యజ్ఞంలో తనకు సహకరించినట్టు ఒక మహాయజ్ఞంలో ఆ యజ్ఞంలో సహకరించిన అందరికీ కూడా కశ్యప ప్రజాపతి మొదలైన వాళ్ళందరికీ కూడా ఈ భూమిని అంతటినీ దానం చేస్తాడు. అలాగే ఈ పరశురాముడే, జమదగ్ని కుమారుడైన పరశురాముడు రేణుకా తల్లి యొక్క కుమారుడు. ఎంత అద్భుతమండి అసలు ఆ రేణుకమ్మ చరిత్రనే. మనకి తిరువణ్ణామలై సమీపంలో పడైవీడు అనే క్షేత్రం వస్తుంది. అదే ప్రసిద్ధమైనటువంటి పరశురామ క్షేత్రము. జమదగ్ని మహర్షి అక్కడ ఉన్నటువంటి నిరూపణ కూడా స్థల పురాణం మనకి చెప్తున్నది. రేణుకాదేవిని తలని సంహరించినది కూడా, తలని తీసివేయమని అంటాడు కదా తండ్రి, మారు మాట్లాడకుండా తండ్రి చెప్పిన మాట చేసి తర్వాత ఆమె బ్రతికేటట్లు చేస్తాడు మన పరశురాముడు. మహానుభావుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కదా ఆయన. ఈ రేణుకా క్షేత్రము పడైవీడులో ఉన్నటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ తల్లి, ఇక్కడ కావ్యకంఠ గణపతి మునిగారు, వశిష్ఠ మహర్షి తండ్రి. అబ్బా ఏమి మహాతపశక్తి సంపన్నుడండి. ఆ మహానుభావుడిని తలుచుకోవడమే మన జన్మకి ధన్యతను చేకూరుస్తుంది. అలాంటి ఆ మహానుభావుడు ఇక్కడ ఆయన వివిధ క్షేత్రాలలో గొప్ప సంకల్పంతో ఎంతో కఠోర నియమాలతో తపస్సు చేశాడు. తపస్సు నిరంతరం తపస్సు చేయడమే ఆయన యొక్క జీవిత ధ్యేయం. తపస్సు అబ్బా ఎంత తపశ్శక్తో చెప్పలేము. మహాపండితుడు ఆయన, మహాదేశభక్తుడండి. మనకి భగవాన్ రమణ మహర్షుల వారిని మౌనం వీడిపోయేటట్లు చేసి ఈ లోకంలోకి తీసుకువచ్చి వారికి ఆ పేరు పెట్టింది కూడా కావ్యకంఠ గణపతి మహర్షి మునే అని మీకు అందరికీ తెలుసు. అయితే అప్పటి వరకు బ్రాహ్మణ స్వామి, మౌనస్వామిని పిలిచేవాళ్ళు రమణుల వారిని. బా ఏముంటుందండి వాళ్ళిద్దరి చరిత్ర కూడా, వాళ్ళ గురు శిష్య బంధం కూడా. మన గురుదేవులకి వివేకానందులు ఎలాగో భగవాన్ రమణులకి కావ్యకంఠుల వారు అలాగన్నమాట. ఇద్దరు మనము రామకృష్ణ సంప్రదాయంలో మన భాగ్యం కొద్దీ, పుణ్య విశేషం కొద్దీ ఉండడం వలన ప్రతి గురువుని, ప్రతి ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని గౌరవించి, ఆదరించి, అభిమానించి అందులో మంచి విషయాలని మనసారా ఆస్వాదించేటువంటి సంస్కారాన్ని పొంది ఉన్నాము కాబట్టి మనము అపూర్వంగా ఈ విషయాలని ఆస్వాదించగలుగుతాం. చూడండి, ఆయన ఈ క్షేత్రంలో రేణుకాదేవి కోసం తప్పము ఆచరించి అబ్బో అస్సలు ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది. ఎవరు ఆ తల్లి అంటే దశమహావిద్యలలో 6వ విద్య అయినటువంటి చిన్నమస్తాదేవినే రేణుకాదేవిగా చెప్తారు. అదంతా ఒక మహా గొప్ప శాస్త్రం, అది తాంత్రిక శాస్త్రము. దశమహావిద్యలన్నీ కూడా ఉపనిషత్ సంబంధమైనవే అని ఈయన ఉమాసహస్రంలో నిరూపణ చేస్తారు. ఉమాసహస్రం అన్నటువంటి 1000 శ్లోకాలతో కూడుకున్న మహాద్భుతమైనటువంటి కావ్యం అది. సాక్షాత్తు తిరువణ్ణామలైలో అరుణాచలంలో ఉన్న అపీతాకుచాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో రాసిన ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథము ఉమాసహస్రం. అటువంటి అపూర్వమైన క్షేత్రము ఏది? మన పడైవీడు క్షేత్రం. రేణుకా తల్లి, పరశురాముడు యొక్క తల్లి అయినటువంటి రేణుకమ్మ గురించి తపస్సు చేయగా ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది. ఈయన ప్రదక్షిణకు ఒక శ్లోకం చొప్పున అప్పుడు చెప్పినటువంటి శ్లోకాలను ఇప్పటికీ ఆలయంలో మనము జాగ్రత్తగా వెళితే ఆ దర్శనమై అటుపక్క తిరిగి వచ్చి అక్కడ అడిగితే చూపిస్తారు. ఆ గోడ మీద చెక్కి పెట్టారండి, రాసి పెట్టారు. దానిని రేణుకా గీతం అని కూడా చెప్తారు. మహిమాన్వితమైనది ఈ రేణుకా గీతం. అద్భుతంగా ఉంటుందండి. సురశిర చరచ్చరణ రేణుక జైతి జగదధీశ్వరి రేణుక అంటూ మొదలవుతాయి శ్లోకాలు. ఎంత బాగుంటాయో చెప్పలేం. అపూర్వమైనటువంటి శ్లోకాలు. అటువంటి పరశురామ క్షేత్రం, అటువంటి పరశురాముడు మహానుభావుడు. శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా విల్లు శివధనుర్భంగం చేశాడని తెలుసుకున్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి విష్ణుచాపాన్ని తీసుకొని ఒక క్రోధమైనటువంటి ఆకారంతో వస్తున్నాడు. వీళ్ళందరూ కొత్త పెళ్లి కూతుర్లని, కొత్త పెళ్లి కొడుకుల్ని తీసుకొని
దశరథ మహారాజు అక్కడి నుంచి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? మిథిలా నగరం నుంచి అయోధ్యకు వస్తున్నాడు. అప్పటి రాజుల ఆచారం ప్రకారము స్త్రీమూర్తులు వెళ్ళేవారు కాదంట. వీళ్ళు అక్కడ పెళ్ళిళ్ళన్నీ చేసుకొని వస్తున్నారు. వణికిపోతాడు ఎవరు? దశరథ మహారాజు. అయ్యో, పరశురాముడు మహా ఉగ్ర ప్రచండమూర్తి కదా, అయ్యో ఈయన ధాటికి ఎలా తట్టుకుంటాం మనము? స్వామి, నేను యుద్ధం చేస్తాను మీతో, రాముణ్ణి వదిలేయండి. ఈయన ఎందుకు వచ్చాడబ్బా? శత్రువులందరినీ జయించేశాడు కదా. ఇట్లా వివిధ రకాలైనటువంటి ఆలోచనలు చుట్టుముడుతున్నాయి ఆయనకి. అప్పుడు నేరుగా శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడము, ఈయన నుంచి విష్ణుచాపాన్ని తీసుకొని ఎక్కు పెట్టడము, ఆ సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి చతుర్భుజమూర్తి అయిన నారాయణుడే అని చెప్పి గ్రహించడము పరశురాముడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, స్వామి నేను బాణం ఎక్కువ పెట్టేశాను పరశురామా, ఇది నేను వెనక్కి తీసుకోవడానికి లేదు కదా, దేనిని సంధించమంటావు అని అడుగుతాడు. అందుకోసం మనం ఇదంతా చెప్పుకుంటున్నాం. ఇది త్రిపుర రహస్యంలో మనకి అద్భుతమైనటువంటి సన్నివేశం. అప్పుడు పరశురాముడు ఏం చెప్తాడు? రామా, నిజమే, నేను ఈ ఇహలోక వాంఛలన్నింటినీ వదిలేసి, అంటే సమస్త భూమండలాన్ని జయించి క్షత్రియులందరినీ సంహరించి, అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని సంహరించి భూమండలం అంతా కూడా వశపరుచుకున్నప్పటికీ దానిని అంతటిని దానం చేసేసాను. ఇదిగో ఆ దానం చేసినటువంటి దాంట్లో ఒక చిన్న భాగం తీసుకొని నేను ఉన్నాను పలానా చోట. ఇప్పుడు నువ్వు ఈ బాణం గురిపెట్టానంటున్నావు కదా, నేను నా తపస్సుతో ఊర్ధ్వలోకాలని, దివ్యలోకాలన్నింటినీ కూడా వశపరుచుకున్నాను. వశపరుచుకోవడం అంటే ఈ పరశురాముడు ఎప్పుడు వెళితే అప్పుడు అతన్ని ఆహ్వానించడానికి, అపూర్వంగా ఆదరించడానికి దివ్యలోకాలన్నీ ఉన్నాయట ఆయనకి, కల్పించడానికి, ఆయన్ని ఆహ్వానించడం కోసం. కాబట్టి నాకు అటువంటి లోకాలలో ఉండవలసినటువంటి ఏ తపశ్శక్తి ఉన్నదో ఆ దివ్యలోకాల్లోకి వెళ్ళేటువంటి దీనిని, ఆ లోకాలన్నింటినీ కూడా నువ్వు కొట్టేసేయి. నాకు ఏ లోకాలనైతే నేను తపశ్శక్తి వల్ల వశపరుచుకున్నానో ఆ లోకాలని కొట్టేసే అంటాడండి. అప్పుడు ఈ బాణంతో ఆ లోకాల్లోకి వెళ్ళేటువంటి ఆ తపశ్శక్తిని జయించి గెలుచుకున్న పైలోకాలలో ఉన్న వాటిలన్నింటినీ కూడా కొట్టేయడం జరుగుతుంది. అంటే ఇహామూత్రార్థ ఫల విరాగం అని దీనిని అంటారని పెద్దలు చెప్తారంటే, చాలా వరకు రాజులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, గొప్పవాళ్ళు స్వర్గంలో ఏదో సుఖాలు అనుభవించాలని మనకి యజ్ఞాలు చేసిన వాళ్ళు మనకి చరిత్రలో చాలా కనిపిస్తారు. బుద్ధుడు మనకి ఈ వచ్చేటప్పటికీ కూడా ప్రచండంగా ప్రబలిపోయి ఉంది కాబట్టే ఈ స్వర్గకాంక్ష అన్నది, దానికి బలులు ఇవ్వడం అన్నది, ఈ యజ్ఞయాగ సంస్కృతి ఒక విధమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయేటట్లు చేసింది అప్పటి సమాజం. దానిని చూసే ఆయన ఆ హింసని వ్యతిరేకిస్తూ ఈ యజ్ఞయాగ సంస్కృతిని కూడా వ్యతిరేకించడము, ఆ బింబిసారుడు అన్నటువంటి మహారాజు చేసే యజ్ఞంలో ఈ పశువులన్నింటినీ బలియడానికి తీసుకుపోతుండడం చూసి చలించిపోయి అప్పుడు అహింసని, ఆ యజ్ఞంలో జంతువులు బలి ఇవ్వడం నిషేధించడాన్ని ఆ బింబిసారుడు అన్నటువంటి రాజు ద్వారా ప్రవేశపెట్టడంతో అహింస అన్నది వేళ్ళు అనుకుంటుంది ఆ భావం. అంటే అప్పుడు అంతగా విపరీతంగా వికృతంగా అల్లుకొని పోయింది సమాజంలో, భారతీయ సమాజంలో. దానిని పరిహరించడం కోసం వచ్చినటువంటి వాడు బుద్ధుడు. ఇక్కడ చెప్పడం ఏమిటంటే, ఈ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల్ని, పైలోకంలో దివ్యలోకంలో ఉండేటువంటి ఆ స్థాయిని, ఆ తపశ్శక్తిని అంతటిని కూడా వదులుకున్నటువంటి మహానుభావుడు మన పరశురాముడు. ఆ విధంగా స్వామి, నాకు ఈ లోకాల్లో సుఖాలు వద్దు, పైలోకాల్లో సుఖాలు వద్దు అని ఇక్కడ చెప్పడం. ఈ లోకంలోనూ పరలోకంలోనూ భోగముల పట్ల నాకు వాంఛ లేకుండుగాక అని ఈ శ్లోకానికి భావం. ఆ విధమైనటువంటి దృఢమైనటువంటి పూనిక, భగవంతుడు తప్ప మాకు ఇంకే అవసరము, ఏ సుఖాలు భోగాలు అవసరమే లేదు అనేటువంటి ఆ నిష్ఠ ఉంది చూడండి, దృఢమైన ప్రగాఢమైన సంకల్పము. అటువంటిది మనకు కూడా రావాలని, భక్తికి మించి అహేతుకమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ భగవంతుడి పట్ల ఉండాల్సినటువంటి ఆ ప్రేమ తప్పితే సర్వోత్కృష్టమైనది ఏదీ లేదనేటువంటి ఒకానొక స్థాయి రావాలని, అందుకు తగిన సాధనను మన దగ్గర చేయించాలని గురుదేవుల్ని ప్రార్థిద్దాం, అర్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.